ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి తన వ్యక్తిగతంగా అలాగే వృత్తిపరమైన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అయితే ముఖ్యంగా ఆవిడ బాలకృష్ణతో సినిమాలను చేయడం చాలా వరకు ఆపేసింది. నిప్పురవ్వ చిత్రం తర్వాత కలిసి నటించకపోవడం కానీ, తన రాజకీయ ప్రవేశం గురించి కానీ ఈ నేపథ్యాలన్నీ కూడా వివరించింది. చిరంజీవి, బాలకృష్ణలతో దాదాపు ఒకే సంఖ్యలో సినిమాలు చేశానని విజయశాంతి చెప్పుకొచ్చింది. కానీ నిప్పురవ్వ తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేయకపోవడానికి కథలు కుదరకపోవడం కానీ లేక ఇతర కారణాలు కాదని ఆమె స్పష్టం చేశారు. ఆ సమయానికి తన ఇమేజ్ పూర్తిగా మారిపోయిందని, ఒక హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపు లభించిందని ఆమె అన్నారు. భారీ యాక్షన్ సినిమాలు చేయడంతో పాటు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా మారడం వల్ల ఆ హీరో పక్కన హీరోయిన్గా నటించడం కష్టమైందని వివరించింది. తన రెమ్యునరేషన్లు పెరిగిపోయాయని, సహజంగా తాను ఒక హీరో అయిపోయానని ఆమె అన్నారు. తనను బేస్ చేసుకొని కథలు రావడం మొదలైందని, అలాంటి హీరోయిన్ను మళ్ళీ ఒక హీరో పక్కన పెట్టడం అంటే కథపరంగా కానీ ఆర్థికంగా కానీ ఇద్దరు హీరోల బరువు మోయడమే అని చెప్పుకొచ్చారు విజయశాంతి. అలాగే గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు వంటి చిత్రాలు కూడా ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా చేశానని, కానీ ఆ తర్వాత హీరోయిన్ సెంట్రిక్ సినిమాలపైనే తను ఎక్కువ దృష్టి పెట్టానని అన్నారు. అయితే తన జీవితంలో హీరో ఇమేజ్ వస్తుందని, యాక్షన్ సినిమాలు చేస్తానని కానీ, అత్యధిక పారితోషికం తీసుకుంటానని కానీ ఎప్పుడూ ఊహించలేదట. ఇక రాజకీయాల్లోకి తన ప్రవేశానికి బలమైన కారణాలు ఉన్నాయని కూడా విజయశాంతి వివరించారు. రజాకారుల పాలనలో, నిజాం పరిపాలనలో తమ కుటుంబం అనుభవించిన కష్టాలను తన తల్లి చెప్పేదని, అది తనలో ఒక విత్తనం నాటిందని గుర్తు చేసుకుంది. అప్పట్లో రజాకారుల దాడుల గురించి, తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క తాతగారు ఆస్తి మొత్తం వదిలి కూడా చెన్నై వలస వెళ్ళిపోయారట. సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపనంతో తాను సామాజిక సేవ, రాజకీయ సేవ చేశానని విజయశాంతి చెప్పుకొచ్చారు. ఒకవేళ పుట్టినరోజు నాడు కూడా ప్రజలు వచ్చినా తాను వాటిని చూపించుకోనని, ప్రచారం చేసుకోవడం స్వార్థం కోసమేనని భావిస్తానని స్పష్టం చేశారు. ఇక ఎవరికైనా ఏదైనా చేస్తే తనకు తెలియని ఆనందం లభిస్తుందని, ఎదుటివారు సంతోషపడితే ఇంకా సంతోషిస్తానని విజయశాంతి అన్నారు. ఇక విజయశాంతి నటించిన సినిమాల్లో ఏ హీరో కాంబోతో మీకు ఏ సినిమా ఇష్టం? కామెంట్ చేయండి.